శివుని కుమారుడి చేతులతో అతన్ని చంపాలనుకునే అసురుడు ఎవరో మీకు తెలుసా? తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. శివుడి కుమారుడు తప్ప మరెవరూ తనను చంపలేరని. శివుడు సతీదేవి మరణం తర్వాత లోకంలో ధ్యానంలో మునిగి ఉన్నందున పెళ్లి చేసుకోడు, సంతానం కలిగించడు అని అనుకుని తారకాసురుడు దేవతలను బాధించసాగాడు. దేవతలు శివుణ్ణి, పార్వతీదేవిని ప్రార్థించారు. శివపార్వతుల వివాహం జరిగింది. కాని శివుడి తీవ్రశక్తివల్ల సాధారణంగా సంతానం కలిగించడం సాధ్యం కాలేదు. శివుడు, పార్వతీదేవుల దివ్య సంయోగంలో కొన్ని వర్ణనల్లో ధ్యాన సమయంలో శివుడి మూడవ కన్ను నుండి 6 దివ్య అగ్నిస్ఫులింగాలు వెలువడ్డాయి. ఆ స్ఫులింగాలు అతువేడిగా, శక్తివంతంగా ఉండటంతో ఎవరూ పట్టలేకపోయారు. అగ్నిదేవుడు వాటిని కొంతసేపు తీసుకున్నాడు. తర్వాత గంగాదేవి తన జలాల్లో తీసుకుని చల్లార్చి శరవణ అనే పవిత్ర సరస్సులో వదిలింది. అక్కడ ఆ 6 స్ఫులింగాలు 6 అందమైన శిశువులుగా రూపొందాయి. ప్రతి ఒక్కరూ పమలాలపై జన్మించారు. కృత్తికలు అనే 6 దివ్య స్త్రీలు ఆ శిశువులను చూసి తమ దివ్యపాలతో పోషించి పెంచారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది, కృత్తికల కుమారుడు అని. తర్వాత పార్వతీదేవి వచ్చి ఆ 6 శిశువులను ఒకేసారి ఆలింగనం చేసుకుంది. ఆ మాతృప్రేమతో 6 శిశువులు అద్భుతంగా ఒకే శరీరంలో ఐక్యమయ్యాయి. 6 ముఖాల షణ్ముఖుడిగా మారాడు. ఇది ఐక్యత, సర్వదర్శన శక్తి, అపార బలాన్ని సూచిస్తుంది. ఈ షణ్ముఖుడు వేగంగా పెరిగి యువయోధుడిగా మారాడు. దేవతల సైన్యాధిపతిగా, సేనాపతిగా నియమితుడయ్యాడు. తారకాసురుణ్ణి సంహరించి దేవలోకానికి శాంతిని తెచ్చాడు.